ప్లాస్టిక్ వాడడం వల్ల పీపుల్కి నష్టం. పీపుల్ కాకుండా మొత్తం లివింగ్ థింగ్స్ అన్నీ అంటే యానిమల్స్, నెక్స్ట్ బర్డ్స్ కూడా అవి హార్మ్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఏంటంటే రీమేకింగ్. అది మనము యూజ్ చేసే డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ వల్ల మనకు అది అవుతుంది. అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ వాళ్ళు రీమేకింగ్ చేస్తారు, పాలిథిన్ కవర్స్ అన్ని కూడా. అదేంటే మనం బాడీలో కానీ వెళ్ళిందంటే ఆ కెమికల్ మనకి లివర్ క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. జనాలని ప్రజెంట్ అంతా అందరూ అవేర్ అయ్యారు. జనాలు అనేది ఎవరికి కూడా ప్లాస్టిక్ పట్ల అవగాహన అనేది తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లాస్టిక్ వైపు వెళ్తుంటారు. అంటే ప్లాస్టిక్ అనేది ఏంటంటే లాంగ్ లైఫ్ కాదు, అది జస్ట్ ఫర్ లైట్ వెయిట్, అది యూజ్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలు దాని మీద ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల హార్మ్ఫుల్ కానీ అంటే మన పీపుల్ అవేర్ చేయాలి కంప్లీట్గా. దానికోసం మనం ఒక డాక్యుమెంటరీ కానీ దీనివల్ల ఇలాంటి నష్టాలు వస్తున్నాయని చెప్పేసి మనం వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళు కూడా టర్న్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ప్లాస్టిక్ అది వాడుతుంటే మూగజీవాలకి వాటికి బాగా నష్టం జరుగుతుందండి. అలాగే పొల్యూషన్ కూడా బాగా ఎక్కువైపోతుంది. అవి కూడా ఇప్పుడు మట్టిలో కలాలంటే చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుందట కదండి. అందుకని మీరు ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకండి. మామూలు ఇటువంటి బ్యాగ్లే మీరు మార్కెట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మొత్తంగా కంప్లీట్గా బ్యాన్ చేస్తే బాగుంటుందండి. గవర్నమెంట్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేయాలి. ఆపేసి మార్కెట్లోకి అవి రాకుండా ఉంటే బాగుంటుంది. ఆ మార్కెట్లోకి వస్తుంటే జనాలు అలగోలాగా వాడేస్తున్నారండి. మార్కెట్లో రాకుండా అక్కడే బ్యాన్ చేస్తే ఎవరికాళ్ళు కవర్లు వాడతారు, మామూలుగా బ్యాగులు వాడతారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు, అలాగే మరి నోరు లేని ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా తినటం వల్ల వాటికి కూడా అనారోగ్యం. ఇది కరగదు కనుక దీనివల్ల అన్ని విధాల అందరికీ నష్టమే. దీనివల్ల లాభం అంటే ఏమీ లేదు. దానికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపాలి, మెయిన్ అదండి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అవి వాడకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే చాలా మందికి ఆ విషయం తెలియదు. అది అందరికీ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్న పేపర్ ప్లేట్లు, తర్వాత ఈ భోజనం ప్లేట్లు వాడకుండా ఉంటేనే మంచిది అని నేను అనుకుంటున్నాను. అంటే అరిటాకులు అవన్నీ పల్లెటూరు నుంచి బస్సుకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేబర్ కూడా అది గిట్టుబాటు కాక వాళ్ళు తేకపోవటము, ఇవేమో అంత ప్లాస్టిక్ మెటీరియల్ ఏమో వాటిని డామినేట్ చేయటము, దానివల్ల ప్లాస్టిక్ మెటీరియల్ డామినేట్ చేసేసి మార్కెట్ లో అన్ని ప్లాస్టిక్ మెటీరియల్ మనకు దొరుకుతున్నాయి. అవే వాడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజల్లో కూడా చైతన్యం వస్తేనే ఇవన్నీ ఆగుతాయి. లేకపోతే ఆరోగ్యానికి చెడు చేస్తాయి. మరి ఆరోగ్యానికి చెడు చేసే వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. మరి వాటిని ప్రజలు కూడా తెలుసుకోవాలి. గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేయాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయనుకోండి, అవి బ్యాన్ చేసేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువగా ఈ జీవరాశులు, నెక్స్ట్ ఆవులు ఇవన్నీ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువగా. నెక్స్ట్ ఇంకా ప్లాస్టిక్ అసలు వినియోగించకూడదు. ప్లాస్టిక్ ఎక్కువగా వినియోగిస్తున్నారు కాబట్టి అది గవర్నమెంట్ చూడాలి. అది యాక్చువల్గా ఏ విధంగా అంటే మరి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వస్తున్నాయి. అవి లేదనుకుంటే రావు కదా అవి యాక్చువల్గా. ప్లాస్టిక్ యూజెస్ కోసం చెప్పాలి అంటే ప్లాస్టిక్ యూజింగ్ అనేది బ్యాన్ చేయాలండి యాక్చువల్లీ. బట్ బ్యానింగ్ అనేది మాత్రం అవటం లేదు. వీఆర్ క్యారింగ్ దీస్ టైప్ ఆఫ్ బ్యాగ్, బట్ ఆల్సో సో మెనీ ఆర్ యూజింగ్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్. ముందు అవన్నీ ఏంటంటే బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. ఇప్పుడు హెల్మెట్ వేసుకోకపోతే 1050 అట్లా వేస్తున్నారు కదా, అంతే హ్యూజ్ అమౌంట్ అలాంటిది ఏదైనా పెడితే తప్ప రిస్ట్రిక్షన్ అయితే జరగదన్నమాట. తీసుకోవాలి సార్. మరి ఏంటంటే వాళ్ళకి స్టాప్ చేసి వాళ్ళకి జూట్ బ్యాగ్స్ కానీ అదర్ ఆల్టర్నేటివ్ బ్యాగ్స్ అవిని ప్రొడ్యూస్ చేసేలాగా వాళ్ళకి కొన్ని అవకాశం కల్పించాలి. ఎందుకంటే దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ బై ప్రొడ్యూసింగ్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్ నో. సో వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఈ బ్యాగ్స్ చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి. వేడిగా ఉండే ఐటమ్స్ ని ఆ పేపర్ ప్లేట్స్ మీద వేస్తున్నారు. పేరుకి అవి పేపర్ ప్లేట్స్ కానీ దాని మీద ఉన్నదంతా కదా పాలిథిన్ షీటే ఉంటుందండి. సో అదైతే మాత్రం హెల్త్, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. అవి ఏంటంటే మాకు తెలిసినా కానీ మేము అవే యూజ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే అది చాలా ఈజీగా డిస్పోజ్ అవుతుంది కాబట్టి. ఎన్విరాన్మెంట్ వల్ల ఆల్మోస్ట్ ఈ పేపర్స్ ప్లాస్టిక్ వల్లే విల్ గెట్టింగ్ డ్యామేజ్. బట్ చాలా మంది దీనికోసం మాట్లాడుతున్నారు కానీ అది యూజ్ అనే అనిపించట్లేదు నాకైతే. షాప్స్ లో చూసినా ఇంచుమించు చిన్న క్యారీ బ్యాగ్ కంపల్సరీ. నేను ఎన్ని షాప్స్ లో వెళ్ళేది అన్న క్యారీ బ్యాగ్ అంటే అలా క్యారీ బ్యాగ్ ఇస్తున్నారు వాళ్ళు. సార్ ఇది స్ట్రిక్ట్ గా అయితే ఎవరు ఉండట్లేదు సార్. అది ఏంటంటే కొన్నాళ్ళు 1 month ఉంటాయి, తర్వాత అయితే నార్మల్ ఎవ్రీవేర్ వీ కెన్ ఫైండ్ అవుట్ దీస్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్. నోబడీ ఈస్ యూజింగ్ దీస్ టైప్స్ ఆఫ్ జూట్ బ్యాగ్స్. మీరు ఎక్కడైనా చూడండి, బ్యాగ్ లేకపోతే కవర్స్ అయినా యూజ్ చేసుకుని వెళ్తున్నారు తప్ప ఈ బ్యాగ్స్ కొనాలని ఎవరికి అనిపించట్లేదు. ప్లాస్టిక్ వాటర్ పర్యావరణానికి ఇబ్బందే, మరి తప్పదు, ఆల్టర్నేట్ లేదు. అందుకే కొంచెం లేట్ గేజ్ తీసుకున్నాం. ఇబ్బంది ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకుని ఆ ఫ్యాక్టరీలు ఆపితే ఫస్ట్ కొంచెం అది అవుతుంది. అది ఫ్యాక్టరీలు ఆపకుండా అంటే రిటైలర్కి వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా, సర్క్యులేట్ ఎక్కువ అవుతుంది కదా. ఫ్యాక్టరీ నుంచి ఆపాలని నేనైతే పర్సనల్ గా రిక్వెస్ట్ చేసేది అది. ఫ్యాక్టరీలు ఆపారని ఆటోమేటిక్ డైవర్ట్ అవుతారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్ కదా, ముందంతా లేదు కదా. పెళ్లిలో పెట్టేదంతా స్టీల్ ప్లేట్లు పెట్టేవాళ్ళు, ఫస్ట్ ఆకులు పెట్టేవాళ్ళు.
పెట్టేవారు, అరిటాకులో లేకపోతే ఇస్త్రాకులో పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయింది కదా జనరేషన్. మరి ఫాస్ట్ లైఫ్ అయిపోయింది సార్, తెలియదేముంది, అంతా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది. తెలిసి కూడా తప్పు చేస్తున్నాం మనం. సింపుల్ వర్డ్ ఏంటంటే తెలిసి తప్పు చేస్తున్నాం అందరం కూడా. గవర్నమెంట్కి ఒకటేనండి, ఏదైనా ఫ్యాక్టరీ నుంచి బ్యానింగ్ రావాలి సార్. ఏదైనా సరే, ఏదైనా ఫ్యాక్టరీ నుంచి మూతపడితే కనుక ఆటోమేటిక్ అవేర్నెస్ వస్తుంది. ఫ్యాక్టరీలు మూతపడినంత వరకు కూడా ఆటోమేటిక్ ఒక 1 month 2 months అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, వస్తారు, అడౌట్ చేస్తారు. తర్వాత మళ్ళీ మా వాళ్ళే ఫస్ట్ గవర్నమెంట్ నుండి రూల్స్ స్ట్రిక్ట్గా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అంత సెట్ అయిపోతుంది సార్.